మీకు ఒక వెహికల్, ఒక బైక్ ఇస్తాం, ధైర్యంగా చెప్తున్నారు. మీకు ఒక సెల్ ఫోన్ ఇస్తాం, ధైర్యంగా చెప్తున్నారు. ఒక అమ్మాయి ఇస్తాం, ధైర్యంగా చెప్తున్నారు. ఒక అబ్బాయి ఇస్తాం, ధైర్యంగా చెప్తున్నారు. చదువు ఇస్తాం, ధైర్యంగా చెప్పండి. డోంట్ వేస్ట్ యువర్ ప్రెషియస్ టైం. ఇక్కడ మీరు మాకు బాకీలు ఉన్నారని ఫీజులు కట్టదు. టైం పాస్ కోసం క్లాస్లో ఉండదు. ఇది మీకు గుడితో సమానం. మీ ఫ్యూచర్ అంతా ఇక్కడే మార్చబడుతుంది. మీ భవిష్యత్తు మొత్తం ఇక్కడే ఉంటుంది. సో చాలా ఇంట్రెస్ట్తో గుళ్ళో పూజ చేసేప్పుడు, లేదా ఒక నమాజ్కి వెళ్ళేప్పుడు, ఒక చర్చ్లో ప్రేయర్కి వెళ్ళేప్పుడు ఎంత డెడికేటెడ్గా, ఎంత డివోషనల్గా, ఎంత డివైన్గా అక్కడ కూర్చొని కాన్సన్ట్రేషన్తో మనం చేసే ప్రేయర్ పూజ చేస్తాం కదా, క్లాస్ కూడా అంతే. ఇది మీ భవిష్యత్తుకి ఇక్కడే పునాది పడుతుంది. చాలా చాలా ఈ కోర్సులో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? సిఏ కానీ సిఎంఏ కానీ నేనేదో నెత్తికేసుకొని మీరేసుకొని ఈ కోర్సుని ప్రమోట్ చేయట్లా. ఏదో నా ప్రచారం కోసమో అడ్మిషన్స్ కోసం నేను ఈ పని చేయట్లేదు. ఒక పని చేసేప్పుడు దాంట్లో ఇష్టం ఉండాలి. నాకు ఇష్టం ఉంది. ఇక్కడ ఈ రోజున ఇదే కంటిన్యూ చేయాలి, మాస్టర్ మేజే కంటిన్యూ చేయాలి అనే సిచ్యువేషన్ లేదు. అయినా మేము ఎందుకు వర్క్ చేస్తున్నామంటే సిన్స్ వి లవ్ దిస్ ప్రొఫెషన్. ఈ కోర్సుని, ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని, మిమ్మల్ని, మా సంస్థని, మా స్టాఫ్ని మేము ప్రేమిస్తాం. మేము చేసే పనిని మేము ప్రేమిస్తాం. మీకు ఏ ప్రొఫెషన్ ఉన్నా చెప్పండి, కొన్ని కుటుంబాలు సెటిల్ అవుతాయి మేము సరిగ్గా పనిచేస్తే. మా వల్ల కొన్ని కుటుంబాలు, కొన్ని జనరేషన్స్ మారిపోతాయి. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. నాకు బాగా గుర్తు, ఒక స్టూడెంట్ చెప్పిన మాట, నేను 3-4 సార్లు ప్రయత్నం చేశాను. ఒకసారి వాడికి టైం కుదరదు, ఒకసారి నాకు టైం కుదరదు. పేరు చెప్పను, తనతో వీడియో చేసి పంపిస్తాను. నేను ఈ సెటిల్ ఇన్ యూకే. కొన్ని జనరేషన్స్ చదువు అంత గొప్ప స్థాయి ఉందమ్మా. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ కుటుంబం నుంచి వచ్చారు, ఇవన్నీ అనవసరం చదువుకి. మీ చేతిలో పెద్ద ఆయుధం ఉంది, పెద్ద వెపన్ ఉంది. సో దాన్ని చక్కగా వాడుకోండి. ఎలా ఉండాలి అంటే, నేను మా స్టాఫ్ మీటింగ్లో చెప్తుంటా, మీకు కూడా చెప్తాను, మీకు అని కనెక్ట్ అవుతామని. అదేంటంటే, ఇలాంటి బిడ్డ ఉండటం నా అదృష్టంని మీ అమ్మ నాన్న అనుకోవాలి. ఇలాంటి ఒక సిబ్లింగ్ ఉండటం నా అదృష్టంని మీ అన్న, తమ్ముళ్ళు, చెల్లెలు అనుకోవాలి. ఎస్ అనుకోవాలి. అలాగే ఇలాంటి భర్త లేదా భార్య ఉండటం నా అదృష్టంని మీ లైఫ్ పార్ట్నర్ అనుకోవాలి. ఇలాంటి పేరెంట్స్ ఉండటం నా అదృష్టంని మీకు పుట్టబోయే పిల్లలు అనుకోవాలి. మేము ఇలాంటి అల్యూమిని, ఇలాంటి ఓల్డ్ స్టూడెంట్స్ ఉండటం మా అదృష్టం అని మేము అనుకోవాలి. సో మీరు న్యూస్ మేకర్స్ అవ్వాలి. మేము కోరుకునేది నాట్ జస్ట్ సిఎస్ఈఎంఏ. యూ క్రియేట్ అన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ భవిష్యత్తు మీ చేతిలో ఉందరమ్మా.